ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ప్రారంభించనున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు మంచిర్యాలలో హాల్టింగ్ ఇవ్వాలని సిపిఐ నేతలు రైల్వే అధికారులను కోరారు. ఈ మేరకు శనివారం మంచిర్యాల రైల్వే స్టేషన్ మేనేజర్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ నాగ్పూర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్ కి మంచిర్యాలలో హాల్టింగ్ ఇవ్వకపోవడం ప్రయాణికులకి అసౌకర్యం కల్పించినట్లేనని అన్నారు. ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉన్న ఆదాయం సమకూర్చే స్టేషన్ అయినప్పటికీ ఇక్కడ ఇవ్వకుండా రామగుండం రైల్వే స్టేషన్ లో రైలు హాల్టింగ్ ఇవ్వడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సుదూర ప్రాంతాలకి ప్రయాణం చేసే వారి సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ కేరళ లాంటి రైళ్లు ఆగకపోవడం పాలకుల వైఫల్యమేనని అన్నారు. ఇప్పటికైనా ప్రధాన రైళ్లను మంచిర్యాలలో నిలిచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మేకల దాసు, పట్టణ సిపిఐ కార్యదర్శి కలేందర్ ఖాన్, పౌల్, పోచయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజల సౌకర్యార్థం మంచిర్యాల స్టేషన్ లో వందే భారత్ రైలు వందే భారత్ రైలు ప్రజల సౌకర్యార్థం వందే భారత్ రైలు మంచిర్యాల స్టేషన్ లో వందే భారత్ రైలు మంచిర్యాల జిల్లా కేంద్రంలో వందే భారత్ రైలు ఈ నెల 15వ తేదీన వందే భారత్ రైలు నాగపూర్ నుండి సికింద్రాబాద్ వరకు కేంద్ర రైల్వే మంత్రి ప్రారంభించడం జరుగుతూ ఉంది. మరి మంచిర్యాలలో హాల్టింగ్ లేకుండా ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకే ఎక్కడ రైల్వే స్టేషన్ హాల్టింగ్ ఇవ్వకపోవడం బాధాకరమైనటువంటి విషయం. మరి దీనిపై ఇప్పటి వరకు కూడా మరి ఎంపీ గారు, స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ గారు స్పందించకపోవడం, మరి అదేవిధంగా కేంద్ర మంత్రులు ఉన్నటువంటి రాష్ట్ర మంత్రులు కూడా మరి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా ఈ మంచిర్యాలలో హాల్టింగ్ ఇచ్చే విధంగా మరి రైల్వే మంత్రితో మాట్లాడాలని చెప్పి మరి ఇప్పటికే పక్కకు ఉన్నటువంటి రామగుండం రైల్వే స్టేషన్లో హాల్టింగ్ ఉన్నటువంటి ఎక్స్ప్రెస్లు మంచిర్యాలలో లేకపోవడం బాధాకరమైన విషయం. ఇలా కేరళ ఎక్స్ప్రెస్ కావచ్చు, సంఘమిత్ర ఎక్స్ప్రెస్ కావచ్చు, ఏపీ ఎక్స్ప్రెస్ ఇలాంటివి కూడా హాల్టింగ్ లేకపోవడం వల్ల ఇలా ప్రయాణం చేయడానికి ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలకు వ్యాపార వాణిజ్య ఉన్నటువంటి అవసరాల కొరకు ఇటు హైదరాబాదు, నాగపూర్ పోవాలంటే ఇబ్బందికరమైనటువంటి ఉన్నది. కాబట్టి మరి నెల 15న ప్రారంభమైనటువంటి వందే భారత్ రైలు మంచిర్యాలలో హాల్టింగ్ ఇస్తూ మరి మిగతా ఎక్స్ప్రెస్ రైల్లో కూడా హాల్టింగ్ ఇచ్చే విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి రైల్వే స్టేషన్ మేనేజర్ గారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మంచిర్యాల జిల్లా సమితి తరఫున వాళ్ళ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మా రాష్ట్ర పార్టీ నాయకత్వం తరఫున కూడా మరి కేంద్ర రైల్వే మంత్రి గారికి, మరి కేంద్ర మంత్రులకు కూడా వినతి పత్రం ఇవ్వడానికి జరుగుతుందని చెప్పి మరి ఏవైతే ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ మంచిర్యాల జిల్లా కేంద్రం, ఈ మంచిర్యాల రైల్వే స్టేషనే మరి ఎంతో మందికి అవసరాలకు రీత్యా ఉంటుంది. కాబట్టి మరి ప్రజలను దృష్టిలో ఉంచుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు, మరి ఎమ్మెల్యేలు కూడా మరి ఇక్కడ హాల్టింగ్ అయ్యే విధంగా, ఎక్స్ప్రెస్ హాల్టింగ్ అయ్యే విధంగా కేంద్ర రైల్వే మంత్రితో మాట్లాడాలని చెప్పి సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ మంచిర్యాల జిల్లా సమితి తరఫున కోరడం